వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పాపం చాలా ట్రై చేశారేమో ఆ ఏటీఎంను బద్దలు కొట్టాలని, లక్షల రూపాయలు కాజేయాలని ఎంతగానో ప్రయత్నించారు. అత్యంత ఆధునికమైన కట్టర్లు ఉపయోగించారు, కానీ అది ఓపెన్ కాలేదు. ఆ ఏటీఎం మిషన్ ఓపెన్ కాలేదు, డబ్బులు బయటికి రాలేదు. మరి దొంగలకు చిర్రెత్తుకు రాదా, కోపం రాదా, వాళ్ళ ఈగో నశానానికి అంటదా? అదే జరిగిందేమో. ఎంతకు తెలుసుకోకపోవడంతో ఆ ఏటీఎంపై దొంగలకు తీవ్ర స్థాయి కోపం వచ్చి ఉంటుంది. అందుకే పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. ఎస్, దొంగలు పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. రాజేంద్రనగర్ మున్సిపాలిటీ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఉన్న జనావాసాలు అంతగా, జనసంచారం అంతగా లేని ప్రాంతంలో ఉన్న ఈ ఏటీఎంపై దొంగల దృష్టి పడింది. అక్కడ డబ్బులు కాజేయాలని ప్లాన్ చేశారు. ఏటీఎం లోపలికి ప్రవేశించారు. ఎంతో ట్రై చేశారు. ఏటీఎంను బద్దలు కొట్టేందుకు కూడా ట్రై చేశారు. దాన్ని విడగొట్టేందుకు ట్రై చేశారు. ఓపెన్ చేసేందుకు ట్రై చేశారు, కానీ కుదరలే. దొంగలకు కోపం వచ్చింది. పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మైలార్దేపల్లి పోలీసులు ఈ సంఘటన తీరుతెన్నులపై లోకల్ సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఏటీఎం దొంగల బ్యాచే అని పోలీసులు అనుకుంటున్నారు. రెగ్యులర్గా ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలు చోరీ అవుతున్నాయి. వాటిని కొంతమంది దొంగలు టార్గెట్ చేశారు. ఆ దొంగలు రెక్కి నిర్వహించి మరీ దోపిడీలు చేస్తారు, దొంగతనాలు చేస్తారని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు రాజేంద్రనగర్ ఎస్ఓటి కానీ, మైలార్దేవపల్లి పోలీసులు కానీ సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఈ దొంగల పని పట్టేందుకు రంగంలోకి దిగారు. అయితే ఏటీఎం దొంగలు ఎంతకీ డబ్బు రాకపోవడంతో ఆ మెషిన్ని తగిలేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ మెషిన్తో పాటు ఏటీఎంలో ఉన్న 7 లక్షల రూపాయలు కూడా తగలబడిపోయాయి. ఎంత దారుణం! ఆ దొంగలు పోలీసులకు చిక్కుతారా?